హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ల తరువాత హైదరాబాద్ సిబిఐ కోర్టుకి హాజరవటం జరిగింది. ముద్దాయిగా నేరస్తుడిగా ఉన్నటువంటి కొన్ని కేసుల్లో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి కేసులకు సంబంధించి ఆయన ఇప్పటికి కోర్టుకి హాజరవటం జరిగింది. 12 సంవత్సరాల వరకు నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసి. దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అయితే అక్కడ చెప్పాలంటే తాడేపల్లి నుంచి టిఫిన్ చేసి హైదరాబాద్లో లంచ్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా సాయంత్రం అయ్యేటప్పటికి బెంగళూరులో ఆయన సేద తీరుకోవడానికి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. యాజ్ యూజువల్గా మనకి మంత్ ఎండింగ్ పాలిటిక్స్, వీకెండ్ పాలిటిక్స్ అలా చేయడం కోసం ఆయన అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలా నేను ఇక్కడే ఉన్నాను, నేను పులివెందుల ఎమ్మెల్యేనే, ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు చేస్తున్నా అని చెప్పి ఒక ప్రెస్ మీట్ చెప్పి కనిపించడం వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ కోర్టుకి హాజరవడం కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ గురించి ఆ కోర్టు కేసుల గురించి దాని గురించి కూడా మనం వీడియోలు చేసాం. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన భారీ ర్యాలీ చేశారు. చాలా మంది జనసముద్రాన్ని తెప్పించుకున్నారు. చాలా హడావిడి చేశారు. అది ఎందుకు ఏంటి అని కూడా మనం వీడియో చేసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఎందుకు, గతంలో కూడా కోర్టుకు వెళ్ళారు కదా, గతంలో కూడా జైలుకు వెళ్ళారు కదా, గతంలో కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడే ఎందుకు ఇంత హడావిడి చేశారంటే కోర్టుని అండ్ మళ్ళీ నేను ఇక్కడ ఇంకోసారి రాకుండా చేయాలి, పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలి, కోర్టు దగ్గరికి నన్ను పిలవకుండా ఉండాలి అంటే ఇంత హడావిడి చేసి నేను బయటకు వస్తే ఇంత ఇబ్బంది పడతాం అనేటువంటి పని చేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత నిన్న కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మొత్తం అంతా కూడా పసుపు నీళ్లు జల్లి శుద్ధి చేశారు. ఎందుకోసం చేశారో, అది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చేశారా, ఎవరి కోసం చేశారా, అసలు ఏం జరిగింది? దీంట్లో చాలా కీలకంగా ఉండేటువంటి జనసేన పార్టీ కుతుబుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నందగిరి సతీష్ కుమార్ కీలక పాత్ర వహించారని చెప్పాలి. అసలు ఆయనకు ఒకసారి ఫోన్ చేద్దాం. ఆయన అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు అదంతా కూడా పసుపు నీళ్లు జల్లి అక్కడ శుభ్రం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నందగిరి సతీష్ కుమార్ గారు, కుతుబుల్లాపూర్ జనసేన పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో 2014 నుంచి కూడా ఆయన జనసేన పార్టీతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. సతీష్ గారు నమస్తే అండి. సార్, ఏం జరిగింది సార్? మీరు అక్కడికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మొత్తం పసుపు నీళ్లు జల్లి శుద్ధి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరిగింది, ఎందుకని శుద్ధి చేశారు ఎయిర్పోర్ట్ లో, బేగంపేట ఎయిర్పోర్ట్ ని? ఒకటి ముందుగా అందరికి నమస్కారం. చెప్పండి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి దాదాపు భారతదేశంలోనే ఒక ఆర్థిక నేరగాడు. ఓకే. దానికి తోడు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి. ఒక 6 సంవత్సరాల నుంచి కోర్టు వాయిదాలను తప్పించుకొని నానా హంగామా తప్పించుకుంటూ తిరుగుతున్న వ్యక్తి. అయితే ఇకపోతే ఆయన 6 సంవత్సరాల తర్వాత కోర్టులో హాజరు కావడానికి హైదరాబాదు గడ్డలో బేగంపేట ఎయిర్పోర్ట్ కి ఆయన రావడం జరిగింది. దానికి ఏదో కార్యకర్తలు రాజు ఎక్కడున్నా రాజు అనేలాగా కార్యకర్తలు వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కలిసి మా నాయకుడు వచ్చిందని చెప్పేసి ఒక హంగు ఆర్భాటాలతోటి లోకల్ గా ఒక ట్రాఫిక్ ని డిస్టర్బ్ చేయడము, లోకల్ గా ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ వ్యక్తి వచ్చిన ఆ చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, మొత్తం అశుద్ధం అయిపోయింది, కలుషితం అయిపోయింది, చెడిపోయింది. సో దాన్ని నిన్న అదే టైంకి 1:30కి ముర్ము గారు వచ్చారు, రాష్ట్రపతి. అవునండి. ఆవిడ రాకముందే ఈ నీచుడు, ఈ అక్రమార్కుడు, ఈ అవినీతి పరుడైనటువంటి ఒక నాయకుడు ఈ గాలి ధూళి గాని, ఆయన బాధ మోపిన ఆ వాతావరణాన్ని గాని మేమంతా కూడా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయడం జరిగింది. కారణం ఏంటంటే, ఆయన తిరిగిన ప్లేస్ గాని అదంతా గాని ఎవరు తిరగద్దు, ఎవరికి అలాంటి ఆలోచన రావద్దు, అలాంటి రాక్షసత్వమైన అలాంటి మనస్తత్వం కూడా ఎవరికి ఉండొద్దు అనేది మా అభిప్రాయం. అది మెయిన్ అండి. ఇంకోటి ఏంటంటే, ఆయన 6 సంవత్సరాల తర్వాత కోర్టులో పేజీకి వచ్చి బోన్ లో నిలబడి మరో తేదీ తీసుకొని పోయిన ఒక ఆర్థిక నేరగాడు. మేబీ నాకు తెలిసినంత మటుకు వచ్చే నెల పండుగ ఉంది కాబట్టి
దోషులు ఉన్న వారికి కోర్టు అనుమతి కావాలి ఖచ్చితంగా, దేశం దాటిపోవాలంటే పాస్పోర్ట్ విషయం కానీ ఇంకా ఏదైనా కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఆ విధంగా సిబిఐ కోర్టులో హాజరై జడ్జి గారు అనుమతి తీసుకొని 1 కోటి రూపాయలు 2 కోట్లు ఒక రోజు ఖర్చు పెట్టుకొని ఆ రౌడీ మూకల్ని ఆ చిల్లర బ్యాచ్ అందరిని వేసుకొని రోడ్ల పైన హంగామా చేసి ఆయన ఒక చిన్న షూట్ చేసుకొని వెళ్ళిపోయాడు. దానికి 2028 లో రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఇంకా ప్లకార్డ్ల దగ్గరనే ఉన్నాడు. మా నాయకుడు ఆల్రెడీ చూపించేసిండు, అయిపోయింది, నడుస్తానే ఉంది. రప్ప నడుస్తానే ఉంది, అన్ని నడుస్తానే ఉన్నాయి. గంగమ్మ జాతర కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వైసీపీ నాయకులకు కావచ్చు, అవినీతి పరులు ఎవరైతే ఏపీలో ఉన్న వాళ్ళందరికీ కావచ్చు, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒకటి నేను గర్వంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక తెలంగాణ పౌరుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, జనసేన పార్టీ నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారి వస్తే తెలంగాణలో పూల వర్షం కురుస్తుంది. అదే జగన్ వస్తే రాళ్ల వర్షం పడుతుంది. గతంలో కూడా జరిగింది ఆల్రెడీ. అంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులేనంటారా, గతంలో రాళ్లేసి తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంత భారీగా రావడానికి గల కారణం ఏంటంటారు? నిజంగానే తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు అంటారా వాళ్ళు? తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులైతే పార్టీని నడిపించమని ఇక్కడ కూడా అంతమంది క్యాడర్ ఉంది కదా. అవును, వాళ్ళంతా పోటీ చేయలేకపోయారు. పెయిడ్ యాక్టివిస్ట్ బ్రదర్, వాళ్ళంతా పెయిడ్ యాక్టివిస్ట్. అవును అవును. ఊరగల్లులో ఓదార్పు యాత్ర అనే సాకుతో తెలంగాణలో జగన్ ఉద్యమాన్ని తీసుకెళ్దామని చూసింది ఆ టైంలో. అప్పుడు ఏమైంది, రైలు కూడా దిగనీయలేదు ఆయన. పట్టాల మీద ఉన్న కంకర్రాలతోని విసిరేసి తరిమి కొట్టిరు. అది తెలంగాణ చరిత్ర. మరి ఈసారి ఇక్కడికి వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటది అంటారు? మళ్ళీ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో సంగతి పక్కన పెడితే ఇక్కడ ఏమన్నా పోటీ చేసే పరిస్థితి ఉంటదంటారా? మీరు ఒక్కటే సార్, రోజు రోజుకి వైసీపీ అనేది తుడిచిపెట్టుకుని పోయే పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో వైనాట్ 175 అన్నోళ్ళు మ్యాజిక్ ఫిగర్ 88 దగ్గర దాకా వచ్చారు. రేపు సింగిల్ నంబర్ కి వెళ్ళిపోతారు వాళ్ళు. అది 1 కావచ్చు, 1 to 9 సింగిల్ నంబర్ కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఇలాగా ప్రజల్ని ఇలాంటి విషబీజాలు నాచడం వల్ల రేపటి తరాలకి అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటారు? అంటే రేపొద్దున ఇప్పుడు సపోజ్ ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేసుకుంటూ చూస్తే, ఒక నాయకుడు కనుక ఇలాగ అంటే మా నాన్న ఇలాగా గొప్పగా రప్పరప్ప అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి జైలు కొడుతున్నాడు అంటే మనం కూడా అంత గొప్పవాళ్ళం అవ్వాలంటే ఇలా చేయాలనుకోవాలంటారా? పరిస్థితులు కూడా అదే. గతంలో కూడా పుస్తకాల్లో కూడా పాఠ్యాంశాల్లో కూడా కొన్ని విలువైన గొప్ప చరిత్రకారులది స్వతంత్ర సమయ రోజులు పాఠ్యాంశాలు లేవు. కొంత సపరేట్ విద్యా వ్యవస్థలు ఉండడం వల్ల వేరే వాళ్ళే వచ్చినాయి పాఠ్య పుస్తకాల్లో కూడా. ఇప్పుడు కూడా జగన్ అనే వ్యక్తి దేశానికి కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, ఇప్పటికైనా చాలా ప్రమాదకరం. ఆ సిగరెట్ ప్యాకెట్ మీద మద్యపానం నిషేధము, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎట్లయితే రాస్తారో, జగన్ ఫోటో కనపడిన ప్రతి దగ్గర సోషల్ మీడియాలో ఆ ఫోటో మీద అది ఉండాలి. జగన్ ఇస్ ఇంజూరియస్ టు లోకల్ సొసైటీ. మీరు గతంలో కూడా కొన్ని చెప్పండి. అతనేదో బార్డర్ లో యుద్ధం చేసి వచ్చినట్టు వైసీపీ కుక్కలన్నీ కూడా స్వాగత తోరణాలు కట్టడం, ఇక్కడేదో తెలంగాణలోనే వైసీపీ కార్యకర్తలు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి ఆ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన రౌడీ మూకలు, ఆయన కూడా రౌడీజాన్ని ఇష్టపడే 5-10 మంది ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళకి ఏదైనా డబ్బు ఇచ్చి రారా తమ్ముడు ఒక రోజు వైసీపీ జెండా పట్టుకో అంటే వాళ్ళంతా కూడా ఒక్క రోజు ఆర్టిస్టులు. మీరు గతంలో కూడా కొన్ని స్లోగన్స్ చేశారు, మీకు గుర్తుందో లేదో, జైలు రెడీ, జైలు రెడీ, బెయిలు రెడీ, చెంచలు కూడా జైలు రెడీ ఏదో అనుకుంటే పాడారు. అది గుర్తుందా? అది ఏంటో ఒకసారి చెప్తారు. జగన్ రెడ్డి నువ్వురా, జైలు రెడీ ఉందిరా, జైలు రెడీ, జగన్ రెడీ, నాంపల్లి కోర్టు రెడీ. 2002లో మేము అన్నందుకు ఇప్పుడు వచ్చింది ఆయన. ఆ కోర్టులో వాయిదా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో అప్పుడు కూడా మేము పసుపు నీళ్ళు వెళ్తాం. అంటే ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇదే పని చేస్తారా? తప్పదు సార్, ఎందుకంటే ఆయన అడుగుపెట్టిన తెలంగాణ మలినం అయిపోయిందంట. యాక్చువల్ గా కాళేశ్వరంలో కూడా ఆయన అడుగు పెట్టిండు. దాని మీద ఇప్పుడు ఎంత రాద్ధాంతాలు అవుతుందో మీరు అందరూ చూస్తా ఉన్నారు. అసలు మాకు ఆ టైంలో అవకాశం లేకపోయింది, కానీ లేకపోతే కాళేశ్వరంలో కూడా పసుపు నీళ్లు చల్లి కొబ్బరి నీళ్లు కూడా చల్లేసేటోళ్ళు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గెలిచారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గతంలో అలా అయిపోయింది అంటారా? 100%. ఒక పెట్టుబడి ఉందా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కావచ్చు, ఎంత కష్టపడుతున్నారంటే మేము మంచి చేస్తాం బాబోయ్ అని ముచ్చుకోవాల్సిన పరిస్థితి. అది పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడుతున్న పరిస్థితి.
లోకేష్ గారి యువ నాయకత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మొన్న తుఫాను విషయమే తీసుకోండి సార్, చాలా క్విక్ రెస్పాన్స్ తీసుకున్నారు. అసలు ర్యాపిడ్ ఫోర్స్ లో పనిచేశారంటే అదేది కనపడదు. అదేదో మన కళ్యాణ్ గారి సినిమాలో ముందు జాగ్రత్త వీడియో తీసినట్టు కార్మికుల దీపం కరిగిపోయింది అన్నట్టుగా ఆ తుఫాన్ గురించి కూడా ముందే ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసుకున్నారు. ఏదో వీళ్ళే ఆదుకున్నట్టు. ఎప్పటికైనా సరే సామాన్య ప్రతి ఒక్కరికి, ప్రజలకు కానీ యువతకి, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులందరికీ కూడా నా తరఫున ఒక సందేశం ఏంటంటే, జగన్ లాంటి ఒక దుర్మార్గుని, ఒక అవినీతి పరుణ్ణి నమ్మకండి. ఒక రకంగా అది భారతదేశాన్ని మనం మోసం చేసుకున్నట్టు అలాంటి వ్యక్తి నమ్మితే, నేనేదో కళ్యాణ్ గారిని నమ్మని మాతోనే రండి అని అనట్లా. మంచి చెడు ఏదో ఒకసారి ఆలోచించి నిర్ణయం, సమాజం కోసం ఉపయోగపడేటువంటి పనులు చేసేటువంటి వ్యక్తుల్ని, సమాజానికి ఎవరైతే ఉపయోగపడతారో మంచి ఏదో చెడు ఆలోచించి వారి వెనక నడిస్తే మంచిదే గానీ ఇలాంటి దౌర్భాగ్యుడు వెనక, ఇలాంటి రౌడీ వెనక నడవడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే సార్, రైట్ అండి సతీష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదనమాట, ఆయన ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ శుద్ధి చేయాలి, అది మలినం అయిపోద్ది, అదంతా కూడా కలుషితం అయిపోద్ది అని చెప్పి జనసేన నాయకులు నందగిరి సతీష్ గారు అయితే చెప్తున్నటువంటి మాట.